వచ్చిన తర్వాత మనం దాదాపుగా ఎన్ఆర్జీఎస్ నుంచి అన్ని గ్రామాల్లో లింక్ రోడ్లు కానీ అన్నీ వేసుకోవడం జరిగింది. ఆర్ఎన్బి నుంచి కానీ ఎన్ఆర్జీఎస్ నుంచి కానీ దాదాపుగా 2024-25లో 3.88 కోట్ల పనిని పూర్తి చేసాం. ఇంకా 2 వర్కులు పనిచేయవలసి ఉంది. 25-26లో 30 వర్క్ చేయాలి. 5.30 కోట్ల రూపాయలు పనులు మనం చేసుకోగలుగుతున్నాం. సర్పంచులకు కానీ ఎంపీటీసీలు కానీ మీ గ్రామాల్లో జరిగే అన్నీ కూడా మార్చి నెలాఖరులోపు, అంటే ఫిబ్రవరి 20వ తారీఖు కల్లా బిల్లులు అప్లోడ్ చేసుకుంటే మార్చి నెలాఖరు డబ్బులు వస్తాయి. కాబట్టి అన్నీ త్వరితగతిన చేయండి. అది కూడా వీబీజీ రామ్జీ కింద మారుతూ ఉంది. ఈ స్కీమ్ మారితే మనకు డబ్బులు ఏ రకంగా రిలీజ్ అవుతాయి అన్నది కూడా మనకి ఇంకా తెలియదు. కాబట్టి మీరు ఇప్పుడు ఉన్నదాన్ని వర్క్స్ రిలీజ్ చేసి బిల్లు సబ్మిట్ చేస్తే కలెక్టర్ గారితో మాట్లాడి మరి ఆ డబ్బులు మీకు వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేస్తామని. అది గూగుల్ సీట్లు 24-25లో 50 శాంక్షన్ అండి, 52 పూర్తయినాయి, 3 కట్టవలసి ఉంది. 25-26లో మరి 55 పూర్తయినాయి, 16 కట్టాలి. 15 లోపు మొత్తం అన్నీ పూర్తి చేసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాం. అధికారులందరూ కూడా రాజకీయ నాయకులు తెలియజేస్తుంది కోరుతూ ఉన్నాం. మరి ఈ ముఖ్యంగా ఇంకా ఇళ్ల స్థలాలకు సంబంధించి ఈ మండలంలో వచ్చేసరికి 106 అప్లికేషన్స్ వచ్చినాయండి. దాంట్లో 69 ఎలిజిబుల్ ఉన్నాయి, 37 డిస్క్వాలిఫై అయినాయి. ఆ డిస్క్వాలిఫై ఎందుకని కూడా మీరు అధికారులను కనుక్కోండి. రేపు పొద్దున్న ఈ స్కీమ్ రాగానే ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎర్రకాలం అనేది ముంపుకు సంబంధించి గౌరవ మంత్రి గారి దృష్టిలో, సీఎం గారి దృష్టిలో పెడితే మనకు 2.88 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. టెండర్ దశలో ఉన్నాయి. టెండర్ కూడా అయిపోయిన వెంటనే ఈ సీజన్లో అది పూర్తి చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్న రాజకీయ నాయకుల పర్యవేక్షణ, రైతుల పర్యవేక్షణలో ఇవన్నీ బాగా పనులు అయ్యేలా చూడాలి. ఒకసారి మనం దాన్ని ఫుల్ చేస్తే ఇదివరకులో మళ్ళీ కొట్టుకెళ్ళిపోయే మోడల్లో ఇసుక తీసుకొచ్చి ఆ ఇసుక వేయడం కంటే ఎర్త్ ఫిల్లింగ్ చేయవలసిందిగా నేను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని ప్రకారం ఎస్టిమేట్లు వేసాం. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎర్రగాలకు సంబంధించినటువంటి ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, జడ్పీటీసీ గారు కానీ, అలాగే మన ఇంకా సంబంధిత అధికారులు కానీ అందరూ కూడా దాన్ని పర్యవేక్షించి ఒకసారి మనం పనిచేసిన చోట పోకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రభుత్వం నుంచి గ్రాంట్ అయితే 2,88,00,000 రూపాయలని ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని రోడ్లను కూడా మనం ఇవాళ మాధవరం రోడ్డు పూర్తి చేసుకుంటున్నాం. ఒక 10 రోజుల్లో మాధవరం అప్పారావుపేట రోడ్డు కూడా అయిపోతూ ఉంది. అంతేకాకుండా మరి మన అప్పారావుపేట నుంచి మరి వీరంపాలెం వెళ్ళే రోడ్డును కూడా పూర్తవుతుంది. ప్రోగ్రెస్ ఎక్కడ దాకా వచ్చిందండి? అది ఆగస్టా, మార్చి కల్లా అది చాలా పెద్ద రోడ్డు. ఆ రోడ్డు కూడా అయిపోతూ ఉంది. ముందు మెయిన్ రోడ్లన్నీ పూర్తి చేసుకోగలిగాం. రాబోయే రోజుల్లో మరి జగనన్న కాలనీలో కానీ ఇంకెక్కడైనా విలేజ్ల్లో డ్రైన్లు కానీ ఉన్నాయని కూడా మనం పూర్తి చేద్దాం. ఇవాళ చాలామంది సర్పంచులకి అధికారం అయిపోయినప్పుడు కూడా వాళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ రోజు వరకు మనం ఏం చేయలేదని బాధపడే వ్యక్తులందరికీ నేను చెప్తున్నాం, మీ అందరి సహకారంతో మీ పల్లె అభివృద్ధిని చేసుకునే విధంగా మనందరం ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మీ యొక్క సలహాలు ఇచ్చి అధికారులకి మరి మళ్ళీ సర్పంచ్ ఎన్నికయ్యేంత వరకు కూడా మీరందరూ కూడా మీరు ఈ డెవలప్మెంట్లో బాధ్యత తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇవన్నీ త్వరితగతిన చేసుకోకపోతే రేపనే రోజు మళ్ళీ మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మార్చి నెల దాటిన తర్వాత పనిచేసే అవకాశం పూర్తిగా ఉండదు, చేసినా దానికి డబ్బులు రావు. కాబట్టి ఇటు కాంట్రాక్టర్లు కానీ, అధికారులు కానీ, ఈ రాజకీయాల్లో ఉన్న పెద్దలందరూ కూడా చెప్తున్నాం, మీరు మళ్ళీ ఇన్నిసార్లు చెప్తాం అనుకోకుండా చెయ్యకపోతే క్యాన్సిల్ అయిపోతాయి. అది మీ నిర్లక్ష్యం, నాకు సంబంధం లేదు. శాంక్షన్ చేయడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాం. మీరు కానీ పని చేయించుకోకపోతే మీదే బాధ్యత. మరి ఎందుకంటే అన్ని గ్రామాల్లో ప్రతిరోజు మనం చూడలేం. కాబట్టి మీరందరూ కూడా లోకల్గా ఉన్న సర్పంచులకి, ఎంపీటీసీలకి ఏ గ్రామంలో ఎంత శాంక్షన్ అయింది, ఎంత వర్కులు ప్రోగ్రెస్లో ఉన్నాయి, ఎంత పూర్తి చేశారు, ఏది చెయ్యాలి, చేయకపోతే ఎందుకు చేయట్లేదు అనేది కూడా మరి అవసరమైతే నా దగ్గర రండి, నేను మాట్లాడతాను. కాబట్టి ఇవన్నీ కూడా మనం చేయవలసిన అవసరం ఉంది. ఇంకా ఉన్నాయి. ఇక్కడ ఎర్రకాల గట్టు మీద మట్టి అంతా అమ్మేశారని కంప్లైంట్ వచ్చింది. మరి దాని మీద ఎండీ గారు చెప్పాం, దానికి సంబంధించిన అధికారులు ఎవరు రావట్లేదు. వాళ్ళకి మెమో ఇచ్చి దానికి ఎక్స్ప్లెనేషన్ అడగవలసింది కలెక్టర్ గారు కూడా పెట్టమని చెప్పాం, తహసీల్దార్ గారు కూడా చెప్పాం. ఎవరు ఒక లారీ తోలినా సరే ఆ లారీ సీజ్ చేస్తారు. దాంట్లో మరి నా దగ్గరికి వచ్చాను, నేనేం చేయలేను. ఆ సెక్షన్ ప్రకారం మీకు లారీ కూడా బయటికి రాదు చెప్తున్నాను. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ జగ్గనపేట ప్రాంతం సంబంధించి చాలా మట్టి ఇప్పటికే తవ్వేశారు. దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆ సంబంధిత అధికారి ఎందుకు రావట్లేదు, ఒకవేళ రికవరీ పెట్టవలసి వస్తే అతను శాలరీ నుంచి పెట్టైనా సరే అతన్ని ఎక్స్ప్లెనేషన్ అడగవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా.
ఇంకా మనం ఏదన్నా పనులుంటే పూర్తిగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా అదే శ్రద్ధతో ఉంటే ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యున్సీని ముందు వరుసలో నిలబెడదాం. ఇటు అధికారులు కానీ, ఇటు రాజకీయ నాయకులు కానీ, మనం కానీ అంతే సమిష్టి కృషే అభివృద్ధి. ఆ సమిష్టి కృషికి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా ఇవాళ మరి చాలామంది ఎంపీటీసీలు ఇంకా రాలేదు. ఎందుకంటే సమయం అయిపోయింది. 10:30 షెడ్యూల్ ఇచ్చినప్పుడు 10:30కి మనం వచ్చామంటే 10:30కి అందరం ఉంటే మీటింగు త్వరితగతిన పూర్తవుతుంది. ఇవాళ ఇంకా కొన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్న వలన ఇది త్వరితగతిన సాగించి మీరు కొనసాగించుకోండి. నేను ఏదన్నా ఉంటే మీరు నా నోటీసులో పెట్టండి. అవన్నీ కూడా ఎండిఓ గారికి చెప్పండి. మల్లికార్జునరావు గారు ఉంటారు. ఏమైనా ఉంటే సమస్యలు ఉంటే ఆయన కూడా తెలియజేయండి. మనం నోడల్ ఆఫీసర్గా ఆయన ఉన్నారు ఇక్కడ. మరి ఖచ్చితంగా మన తాడేపూడి కాన్స్టిట్యున్సీని అభివృద్ధి దిశలో నడపడానికి మీ అందరినీ సహకారాన్ని అందిస్తూ అధికారులందరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా మరి సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీ గారు కానీ అందరూ కూడా సమిష్టి కృషి చేద్దాం. ఈ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేద్దాం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎండిఓ గారికి, ఎంపీపీ గారికి మరొకసారి నమస్కారం తెలియజేసి సెలవు తీసుకుంటాం. జై హింద్.